తన కొడుకు కలెక్టర్ అయ్యారు అంటే ఆ ఫీలింగ్స్ మనం విలువ కట్టలేము, దాన్ని అందుకోలేము. ఆవిడ మిమ్మల్ని చూసిన తర్వాత ఫోన్ చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసి ఆ ఫీలింగ్స్ ఎలా ఎక్స్పోజ్ చేశారు ఆవిడ? ఎస్ అండి. సో నేను నెక్స్ట్ డే వెళ్ళానండి మార్నింగ్. నేను హైదరాబాద్లో ఉండే, సో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడే ఉండే. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళాను. సో ఇంటికి వెళ్ళే ముందే సో చాలామంది ఆల్రెడీ మా విలేజ్ అండి. సో మా ఇల్లంతా నిండిపోయింది. సో చాలామంది, బికాస్ అది ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై మదర్ ఆల్సో. సో ఇలాగనే సో తను 2-3 డేస్ చాలా ఎమోషనల్ ఉండే మొత్తం. సో ఎందుకంటే ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ అందరు వచ్చి లైక్ మీ కొడుకు ఇంత సాధించాడు అండ్ లైక్ ఇది నాకన్నా తన కష్టమే ఎక్కువ ఉంది దీని జర్నీలో. సో ఇప్పటి నుంచి నేను ఈ స్థాయికి రావడానికి చిన్నప్పటి నుండి సో చాలా ప్రౌడ్ మూమెంట్. సో చాలా ఎమోషనల్ అయ్యారు. సో ఇదండి. ఇక్కడ మీకు ఇంకొక విషయం తెలిసిందా? అమ్మతో పాటు మీ ఊరంతా కూడా మీ దగ్గరకు వచ్చారంటే వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అవునండి. సో ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ మా విలేజ్ నుంచి ఒక కలెక్టర్ వెళ్ళాడని. మీ సతీష్ గారు ఏమన్నారు? మీ మేనేజర్? మా మేనేజర్కి అమ్మకి కాల్ చేసి మా ఇద్దరికి ఫ్రెండ్స్కి కాల్ చేసి మా మేనేజర్కి కాల్ చేశానండి. సో మా మేనేజర్ కూడా ఏడ్చేసాడట. అంటే లైక్ టీయర్స్ వచ్చేసాయి. సో తర్వాత మా మేనేజర్ వాళ్ళ కొలీగ్స్ చెప్తున్నారు సో సతీష్కి కూడా టీయర్స్ వచ్చేసాయి. సో అంత సపోర్ట్ సిస్టమ్ అండి. సో హీ ఫెల్ట్ లైక్ నా సక్సెస్ వాళ్ళ సక్సెస్ అనుకున్నారు, ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక పార్ట్ ఆఫ్ మీ. సో అలా ఉంది అండి. ఓకే, ఇక్కడ మనం ప్రొఫెషనల్గా వద్దాం. పర్సనల్ లైఫ్ నుంచి బయటకు వచ్చారు, 27 ర్యాంక్. హోమ్ క్యాడర్ వస్తుంది అనుకుంటున్నారా? హోమ్ క్యాడర్ అంటే వి నెవర్ నో అండి. అంటే లైక్ వేకెన్సీస్ ప్రకారం ఇంకా ర్యాంక్ ప్రకారం ప్రాబబిలిటీ అయితే హోమ్ క్యాడర్ రాదనే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. సో బట్ ఐమ్ రెడీ అండి. లైక్ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఇచ్చే ముందే మనం ఎక్కడికైనా పని చేద్దాం, ఎక్కడికైనా ఏ స్టేట్ అయినా మన వర్క్ సేమ్ ఉంటుంది. మనకున్న రోల్లో మనకున్న ఇచ్చిన దాంట్లో ఎంత ఇంపాక్ట్ ఉండాలి, ఎంత బాగా పని చేయాలి అనేదే ఉండే అండి. ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు మీరు, ఏ స్టేట్ అయినా రెడీ అని. మీకున్న విజన్ ఏంటండి ఇప్పుడు? అంటే మీరు మీరు సోషల్ చేశారు, మీరు చాలామందిని కనెక్ట్ అయ్యారు, చాలామంది చూస్తున్నారు. మన కంట్రీలో ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది ఎడ్యుకేషన్కి, హెల్త్, వీటికి ఇస్తారా? లేదు ఇంకా ఇంకా యూత్ అంతకు పైకి తేవడం? కానీ మీరు కరీంనగర్ లాంటివి విలేజ్లో పుట్టారు కాబట్టి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి పబ్లిక్ అంతా, యూత్, దానికి స్టాప్ చేయడానికి ఏం చేయబోతున్నారండి? అంటే యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తారా? అంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? అంటే మన దగ్గర రకరకాల ఇష్యూస్ కనిపిస్తాయి మన దేశంలో. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ కనిపిస్తుంది. ఒక దగ్గర ఎడ్యుకేషన్, ఒక దగ్గర హెల్త్, ఇంకో ఎంపవర్మెంట్, ఒక దగ్గర స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు కరీంనగర్ ఏరియాలో జగిత్యాల మంచి ఉంటారు కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉండదు. అవునండి. ఇటువంటి అన్ని ఐడియా చేశారు కాబట్టి మెయిన్ రీజన్ ఏదనుకున్నారు? ఏది చేస్తే ఒక బుల్లెట్ కొడితే అందరూ పడతారా అని అనుకున్నారు? ఎక్కువ దేని మీద ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నారు? ఎస్ అండి. వన్ థింగ్ ఏంటంటే మనము లైక్ సర్వీసెస్కి వెళ్ళాక డిఫరెంట్ రోల్స్లో పనిచేస్తాము. ఫస్ట్ ఎజెండా ఏంటంటే ఉన్న రోల్స్లో ఉన్న ఏరియాలో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేయడము, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా చాలా డైవర్సిఫైడ్ కంట్రీ. సో ప్రాబ్లమ్స్ కూడా మీరు ఉన్నట్టు డైవర్సిఫైడ్ ఉంటాయి. సో వన్ సైజ్ ఫిట్స్ అప్రోచ్ అనేది ఎక్కడ ఉండదండి. సో ఎందుకంటే మన మ్యాండేట్ ఇట్స్ రిలవెంట్ టు ఒక డిస్ట్రిక్ట్, ఒక సెక్టర్ వరకు ఉంటుంది. సో ఆ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం, ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా వర్క్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లలో మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో హెల్త్ లైక్ స్టంటింగ్, వేస్టింగ్, న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. సో కొన్ని ఏరియాస్లో అసలు లైక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు. సో మనం దాని మీద ఎట్లా వర్క్ చేయొచ్చు. కొన్ని ఏరియాస్లో కొన్ని చాలా బ్యాక్వర్డ్ ఉంటారు పీపుల్. సో వాళ్ళ రైట్స్ కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ లైక్ ఎంటైటిల్మెంట్స్ కూడా వాళ్ళకి తెలియదు కొన్ని ఏరియాస్లో. సో వాళ్ళని ఎట్లా ఎంపవర్ చేయడము, వాళ్ళని ఎట్లా లైక్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో లైక్ తీసుకురావడము. సో ఇట్లా డైవర్సిఫైడ్ ఉంటాయండి. అండ్ ఇప్పుడు మనం తర్వాత ఫ్యూచర్లో ఏదైనా సెక్టర్ కొంచెం లైక్ హై లెవెల్కి వెళ్ళాక మనం మినిస్ట్రీలో సెక్టర్స్లో వర్క్ చేస్తాము. ఆ సెక్టర్స్లో మనం బెటర్ ఎలా చేయొచ్చు అనేది మెయిన్ ఎజెండా అండి. సో ఉన్నదాన్ని ఎట్లా డీటెయిల్గా స్టడీ చేసి మనం ఎట్లా సొల్యూషన్స్తో రావచ్చు, ఇది ప్రాక్టికల్ అప్రోచ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏది చేయాలన్నా ఒక విజన్. అంటే సో వీ టాక్ అబౌట్ ఇంక్లూజివ్ గ్రోత్ అని, సమ్మిళిత వృద్ధి అంటారు. సో మనం ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దేశంలో అది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. సో లైక్ ద లాస్ట్ పర్సన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో అది ఎట్లా రీచ్ అవుతుంది? సో మనం ఏం చేస్తే రీచ్ అవుతుంది? సోషల్ సెక్టర్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, హెల్త్, ఎడ్యుకేషన్. సో వాళ్ళు ఎంపవర్ అవుతారు. సో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయాలి సో మనకున్న మ్యాండేట్లో, సో దట్ ఎవ్రీబడి కెన్ ఫుల్ఫిల్ దర్ పొటెన్షియల్.
అవును. సో దీని మీద ఈ డైరెక్షన్లో వర్క్ చేయాలని లైక్ నా కోరిక. ప్లాన్ చేసుకున్నారు. Mm.